హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా కూరగాయల అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ కూరగాయలు దొరికే ప్రదేశం ఏది అంటే మన కావలిలో ఉన్న కూరగాయల మార్కెట్. ఇప్పుడైతే మనం వచ్చేసాం కావలిలో ఉన్న కూరగాయల మార్కెట్ కి. ఈ కూరగాయల మార్కెట్ కి ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇది వరకు మార్కెట్ ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బంది పడే విధంగా ఈ మార్కెట్ ముందు షాపులు అనేవి ఎక్కువగా ఉండి ఈ వాహనదారులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు, వాహనాలు పెట్టుకోవడానికి కానీ మళ్ళీ ఆ వాహనాలను తీసుకొని వెళ్ళడానికి కానీ. ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ గెలిచిన తర్వాత ఒక పోల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జెండా రంగులలో పోల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిర్దిష్ట పోల్స్ అనేది స్థాపించి ఆ పోల్స్ కి లోపల వైపు మాత్రమే షాప్స్ ఉండాలి, దాని తర్వాత షాప్స్ అనేవి ఉండకూడదు, దాని తర్వాత మిగిలిన ప్రదేశం అంతా కూడా ఈ బండ్లు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి, ఇది ఒక పార్కింగ్ ప్లేస్ లాగానే ఉండాలి తప్ప అంగళ్ళు పెట్టుకోవడానికి మాత్రం ఉపయోగించకూడదు అని చెప్పి ఒక రూల్ అయితే పాస్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ బయట ఉన్న షాప్స్ ఎవరైతే పెట్టుకొని ఉన్నారో, బయట షాప్స్ ఎవరైతే పెట్టుకొని ఉన్నారో వాళ్ళు కూడా ఏమాత్రం బాధపడకుండా వాళ్ళకి కూడా ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని చూపించి వాళ్ళకి కూడా షాప్స్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి మన కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మనం ఇక్కడ ఎందుకున్నామంటే అక్కడ పోల్స్ ఏ విధంగా స్థాపించారు, వాహనాలు ఏ విధంగా పార్కింగ్ చేసుకుంటున్నారు, అదే విధంగా వాహనదారులు దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న విషయాలు కూడా మనం ఇప్పుడు కొంతమందిని అడిగి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? సార్ ఇది వరకు మీరు బండి పెట్టుకోవడానికి ఈ ప్రదేశం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది మేడం, అంత ముందంతా ఉండేవాళ్ళు తీసేసరికి నీట్ గా పెట్టుకోవడానికి. ఇది వరకు చాలా షాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ షాప్స్ అన్నిటి కూడా కావ్య కృష్ణారెడ్డి సార్ అంతా క్లీన్ చేసి నీట్ గా ఇప్పుడు ఈ విధంగా చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి పని చేశారు మేడం, మంచిగా చేశారు, దీని వల్ల పెట్టుకోవడానికి బాగుంది. ఆ షాప్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూడా ఒక నిర్దిష్టమైన ప్రదేశం కల్పించి వాళ్ళకి కూడా మరో ఉపాధి కల్పిస్తానని చెప్పి కావ్య సార్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఏ ఒక్కరు కూడా బాధపడకుండా చేస్తున్నారు కాబట్టి మన ఎమ్మెల్యే సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేస్తాడు మేడం, ఆ రోడ్డు కూడా వేసాడు, వేస్తున్నాడు, పర్లేదు మేడం, బాగా చేస్తాడు. అంటే మొత్తం పనులన్నీ బాగా చేపిస్తున్నారా అని మీ అభిప్రాయం? అవును మేడం. ఇలాంటి నాయకుడిని మీరు ఇదివరకు ఎప్పుడైనా చూస్తున్నారా? లేదు మేడం, పోయిసారి అతనే చేయలేదు. అంటే ప్రతి ఒక్క పథకాన్ని కూడా చెప్పినట్టుగా కరెక్ట్ టైం కల్లా చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పిన పథకాలన్నీ కూడా వరుసగా లైన్ లో ఉన్నాయి, చేయాల్సిన పథకాలన్నీ కూడా. ఇప్పుడు వరకు చేసిన పథకాలు తుమ్మలపంట రోడ్డు అయితేనేమి, ఫ్రీ బస్సు విధానాలు అయితేనేమి, ఇంకా తన సొంత నిధులతో పెట్టిన ఐకాన్ జాతీయ జెండాను అయితేనేమి, ఇవన్నీ కూడా చూడడానికి మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? బాగా చేస్తున్నాడు మేడం, టౌన్ పరంగా కొద్దిగా డెవలప్ చేస్తున్నాడు. కావలి కనకపట్నం అవుతుందంటారా మన ఎమ్మెల్యే సార్ తోటి? ఖచ్చితంగా అవుతుంది మేడం, అవుతుంది. ఏ విధంగా కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కల్లయ్య. ఉచిత ఫ్రీ బస్సు విధానం అనేది కూడా మనకి అమల్లోకి రావడం జరుగుతుంది, అదే విధంగా ఉచిత గ్యాస్ కూడా మనకి అమల్లోకి రావడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే, బాగుందా మీకు? మంచి పథకం అని. ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు అవైలబుల్ లోకి వచ్చిందా, తీసుకున్నారా మీరు? తీసుకున్నా. మనీ పడ్డాయా మీకు? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి పథకం అది. అంటే ఇది వరకు చాలా తక్కువ అమౌంట్ అనేది పడుతూ ఉండేది, అంటే 19 రూపీస్ అనో అట్లా పడుతూ ఉండేది కదా. కుటుంబానికి సరిపోద్ది, 3 సిలిండర్లు సరిపోతుంది సంవత్సరానికి. అంటే డబ్బు కూడా చాలా ఆదా అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచి పథకం అని తృప్తిగా పడుతున్నారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ విధంగా ఉంది, ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంది అనే విషయాలు, ఆ విజువల్స్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ఇటువైపు చూడండి. ఇది వరకు ఈ ప్లేస్ అంతా కూడా ఎన్నో అంగళ్లతోటి ఎంతో రద్దీగా ఉండింది. ఇప్పుడు మాత్రం ఈ ప్లేస్ చూడడానికి ఎంతో ప్రశాంతంగా వాహనాలని
ఎంతో చక్కగా పార్క్ చేసుకునే విధంగా అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి నాతో వస్తే నేను మీకు చూపిస్తాను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ మార్కెట్ లో ఉన్న వాహనదారులకు అయితేనేమి, కొనుగోలుదారులకు అయితేనేమి, అమ్మకందారులకు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఎన్నో పనులు అయితే ఈ మార్కెట్ లో జరగడం జరుగుతుంది. అసలు ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎంట్రన్స్ లానే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద హోల్ అయితే తీస్తున్నారు. ఈ హోల్ ఏంటి అనేది అనుకుంటున్నారా? ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అయితే తవ్వడం జరుగుతుంది. అంటే మార్కెట్ లో ఉన్న ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఇక్కడైతే సెప్టిక్ ట్యాంక్ అయితే తవ్వి ఇక్కడ బాత్రూమ్ అయితే కట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే పనులు కూడా ఎంతో వేగంగా జరుగుతూ ఉన్నాయి. పనిచేసే వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. తెలుసుకుందాము. ఇప్పుడైతే మనతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇది వరకు ఇక్కడ వాహనాలు పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఉండేది. ఇప్పుడు మాత్రం బాగా వాహనాలు పెట్టుకోవడానికి గానీ ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాము అని చెప్పి అయితే కొంతమంది మనతో పంచుకున్నారు. అదే విధంగా ఇప్పుడు మనతో కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. ఇది వరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీ పేరు? సార్ ఇది వరకు ఇక్కడ అంతా కూడా చాలా షాపులతోటి, అంటే ఇది వరకు చాలా షాపులు ఉండేసి అంటే బండ్లు పెట్టుకోవడానికి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు బండ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది కదా, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? పెట్టుకోవడానికి బాగుంది. బళ్ళు పెట్టుకోవాలన్నా చేయాలన్నా బాగుంది. ఆ అంగళ్ళు ముందు రోడ్డు మీదకి వచ్చేది పోలీసులు వచ్చి బళ్ళు తీయమనేది ఇప్పుడు బాగుంది. అంటే ఇది వరకు కంటే కూడా ఇప్పుడు బాగుంది. ఇదివరకంటే ఇప్పుడు బాగుంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగుంది. ఇంత ముందు రోడ్డు మీదకి వచ్చేది బళ్ళు, పోలీసులు వచ్చి తీయమని చెప్పేది. అది ఇప్పుడు ఏమి లేకుండా హాయిగా పెట్టుకుంటున్నాం బళ్ళు. ఇప్పుడు పార్కింగ్ అంతా కూడా మీకు సౌకర్యంగా ఉందా? పార్కింగ్ సౌకర్యం ఉంది. పార్కింగ్ బాగుంది. ఇప్పుడు ఇది వరకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? ముందు వాళ్ళ అంగళ్ళు పెట్టుకునేది, బళ్ళు వాళ్ళ ముందు పెడితే వాళ్ళు తీయమనేది, ఈ రోడ్డు వాళ్ళు తీయమనేది, అసౌకర్యం ఉంది. ఇప్పుడు బాగుంది. ఈవో సార్ అయితే మనతో ఉన్నారు. ఆ సార్ అడిగి కూడా కొన్ని వివరాలు అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు మధుబాబు మేడం. సార్ ఇది వరకు మార్కెట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంది అంటారు? మేడం నేను వచ్చి ఇక్కడికి ఒకటి నెల అయింది ఇక్కడికి వచ్చి. ఈ ముందు పక్క అయితే ఈ షాపులను పెట్టడం వల్ల లేదంటే పార్కింగ్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. గౌరవమైనటువంటి మన శాసనసభ్యులు గారి యొక్క సౌజన్యంతో ఈ ముందు పక్క మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా ముందు పక్కే అలాట్మెంట్ ఇచ్చాం మేడం. వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతా ఉంది. చెత్త కూడా అదే విధంగా ఇంత ముందు డైలీ క్లీన్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు డైలీ ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ సహకారంతో ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాం మేడం. ఇప్పుడు అంటే ఇది వరకు వాహనదారులు ఏ విధంగా ఫీల్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు వాహనదారులు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు? వాహనదారులు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ మీకు ఇంకో చిన్న విన్నపం ఏంటంటే ఆవులు వచ్చేసి భయంకర లోపలికి వచ్చేస్తున్నాయి, మనుషులు పొడస్తున్నాయి. కొంచెం ఆవులు మీకు కొంచెం చొరవ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ చెబితే ఆ ఆవులు రాని కూడా చూస్తారు మేడం. వ్యవస్థగా అయితే వస్తున్న కస్టమర్లు వస్తున్నారు కదా, ఈ వచ్చే క్రమంలో వాళ్ళు పొడిచే క్రమం మనలో పొడుస్తున్నాయి, వ్యవస్థ అయిపోతున్నాయి. ఆమె కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఆవులు మాత్రం, మిగతా అవి మనకు కూడా కంట్రోల్ కావట్లేదు. అది పరిస్థితి మేడం. అది ఓకే సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పారు సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ కి సంబంధించి అమ్మకదారులు అయితే మనతో ఇప్పుడు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు శ్రీనివాసులు అండి. సార్ ఇది వరకు మార్కెట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మార్కెట్ పట్ల బాగానే ఉంది. ఇంతకు ముందు కూడా బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. అంటే ఇది వరకు మనకి పార్కింగ్ ఏరియా అనేది లేదు. మీరు కూడా బండ్లు ఎక్కడ పార్క్ చేసుకునే వాళ్ళు? అంటే ఉదయం వస్తే సాయంత్రానికి కదా మీరు ఇంటికి వెళ్లాల్సింది, మీ బండ్లు ఎక్కడ పార్క్ చేసుకునే వాళ్ళు? మేము బయట పోలీస్ స్టేషన్ దగ్గర ఇటు సైడ్ పెట్టుకుని వస్తుంటాం మేడం. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయి కదా? కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండేది. ఒక్కోసారి ఫోటోలు కూడా తీసేవాళ్ళు పోలీసు వాళ్ళు. అంటే ఫైన్ పడేదా మీకు? ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేవు మేడం. అంటే మనకి ఆల్రెడీ పార్కింగ్ ఏరియా ఇచ్చినారు కాబట్టి మనకి అలాంటి ఇబ్బందులు కూడా ఇంకా రావు ఫ్యూచర్ లో, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కస్టమర్స్ ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ విధంగా చేశారు కదా? అంటే అది కాకుండా ఒక పోల్స్ అనేది స్థాపించి దాని యువతలు మాత్రమే షాప్స్ ఉండాలి, దాని అవతల పార్కింగ్ ఏరియా ఉండాలి అని చెప్పి కావ్య సార్ అయితే చెప్పడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి పద్ధతి మేడం అది.
ఇప్పటికైతే ప్రస్తుతం బాగుంది. పార్కింగ్ కూడా బ్రహ్మాండంగా పెట్టినారు. పార్కింగ్ కి ఇబ్బంది ఏం లేదు. కస్టమర్లు కూడా సంతోషంగానే ఉన్నారు. వచ్చిన కస్టమర్లు కూడా ఇంతకు ముందు కూడా చాలా మంది పోలీసు వాళ్ళకి ఫైన్లు అవి కడుతున్నారు. ఇప్పుడు బాగుంది, ఇబ్బందికరంగా లేదు, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే కొంతమంది అమ్మకందారులు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము ఇది వరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాము. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? కోటమ్మ. ఇది వరకు బయట ఎక్కువ షాప్స్ ఉండి అంటే ఎక్కువ చెత్త పడిపోవడం కానివ్వండి, వాహనదారులు బైక్స్ పెట్టుకోవడానికి కానివ్వండి ఎంతో ఇబ్బందిగా ఉండేది కదా, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు బాగుందమ్మా. కావేరి కృష్ణారెడ్డి వచ్చినాక బాగా శుభ్రంగా చేపిస్తున్నాడు, బాగుంది, నీట్ గా ఉంది. బయట పార్కింగ్ ఇచ్చారు, అక్కడ వాహనాలు అక్కడ ఆపుతున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు, బాగుంది. అమ్ముకునే దానికి అన్నిటికీ రైతులు మేము. బయట అప్పుడు పేసు ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడే మేము ఉన్నాం. ఇప్పుడు ఆగస్టు 31 నుంచి మార్చి 31 లోపల మనం గ్యాస్ కి అప్లై చేసుకుంటే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది సంవత్సరానికి 3 తప్పున ఇస్తారనమాట. దానికి మీరు అప్లై చేసుకున్నారా? ఇంకా చెయ్యాలా. అది అప్లై చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు దీపం 2 పథకం కింద ప్రతి ఒక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకొని అప్లై చేసుకుంటే మనకి సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి. ఒకవేళ వస్తే మీ ఆనందం ఏ విధంగా చెప్తారు? ఎవరైతే అంటే ఎవరి మీద అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళకి వస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకవేళ మీకై మీ దగ్గరికి వచ్చిందాకా మీ అభిప్రాయం ఏంటి? మనకు మంచి చేసాడు, ఆయన రావాలని కోరుకున్నాం, బాగా చేస్తున్నాడు, అభివృద్ధి బాగుంది రాజ్యం మీద. అదే విధంగా మీరు ఏ ఊరికి వెళ్ళాలన్నా గానీ రావాలన్నా గానీ ఉచిత ఫ్రీ బస్సు విధానం కూడా అమల్లోకి రావడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇప్పుడు ఉచిత ఫ్రీ బస్సు విధానం అనేది అమల్లోకి వచ్చిందంటే ఎక్కడికైనా మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే పాఠం ఆయన బాబు పుణ్యం అదంతా. అంటే బస్సులో ఎక్కి ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ ఉచితం కదా, దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? అట్లా పోవాలంటే ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ ఉచితం, ఛార్జీ లేకుండా ఉచితం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే బాధం బాబు ఇచ్చాడు, ఆనందంగా పోవటం రావటం. అది ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది వరకు అయితే ఇక్కడంతా చాలా చెత్త పేర్కొని పోయి ఎంతో దుర్వాసనతో చాలా మంది కూడా ఇక్కడ అమ్ముకునే వాళ్ళు అయితేనేమి, ఇంకా వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు అయితేనేమి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదే విధంగా ఇక్కడ ఎక్కువ చెత్త ఉండడంతో ఆవులు కూడా వచ్చి వాటిని తినే ప్రయత్నం చేసే విధానంలో ఎంతో మంది కస్టమర్స్ ని కానీ అమ్ముకునే వాళ్ళని కానీ పొడిచే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి అని చెప్పి ఇందాక ఈవో సార్ అయితే మనతో చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కస్టమర్స్ అయితే కొంతమంది వెళ్తూ ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు, అసలు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాము. ఇక్కడైతే ఇప్పుడు మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం ఇది వరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కొనుగోలుదారులు అయితే మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నాగేంద్ర బాబు కావాలి. ఇప్పుడు పార్కింగ్ చాలా ఇప్పుడు ఇది వరకు పార్కింగ్ ఏ విధంగా ఉంది, ఇప్పుడంతా చాలా నీట్ గా చేస్తున్నారు కదా పార్కింగ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు చాలా బాగుందమ్మా, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంది, స్థలం కూడా బాగా విశాలంగా ఉంది, వాకిట్లో బండ్లు పెట్టుకున్నా లోపలికి వచ్చినా కూడా బాగుంది. ఇంతకుముందు బుర్ర దగ్గర అంతా ఉండేది, ఇప్పుడు అంతా కొంచెం మట్టి పోసి గ్రావెల్ తోలి చాలా బాగుంది, కూర్చునేదానికి వచ్చేదానికి వసతి బాగుంది, తర్వాత క్లీనింగ్ చాలా బాగుంటున్నది. ఇప్పుడు వచ్చినప్పుడు మార్కెట్ చాలా పరిశుభ్రంగా బాగుంటున్నది. ఇంతకుముందు వాకిట్లో రోడ్లు బండ్లు పెట్టుకుని పోయేదానికి వచ్చేదానికి ట్రాఫిక్ కూడా చాలా అంతరాయంగా ఉండేది, ఇప్పుడు బండ్లు లోపలికెల్లా ప్రవేశిస్తున్నది, బండ్లు లోపలికి రాకుండా హాయిగా చాలా బాగుంది. వ్యాపారస్తులు కానీ వచ్చే పోయే కస్టమర్లు కూడా చాలా బాగా కన్వీనియంట్ గా ఉందమ్మా. ఇది వరకు షాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ బయట, వాళ్ళు షాప్స్ తీసేశారు అని చెప్పని వాళ్ళు కూడా బాధపడకుండా వాళ్ళకు కూడా ఒక నిర్దిష్టమైన ప్లేస్ అనేది కల్పించి వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పిస్తానని అయితే కావ్య సార్ చెప్పడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడైనా కూడా ఈ రోడ్డు అనేది ఒక మార్జిన్ వదులుతారు పోలీసు వాళ్ళు, ఆ మార్జిన్ అవతల పెట్టుకుంటే బాగుంటుంది కానీ మార్జిన్ అవతల రోడ్డు మీద వచ్చి బాగుండదు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి, రైతు బజార్ కొన్ని వందల మంది రోజు వస్తుంటారు, వాళ్ళకి పార్కింగ్ చాలా ఇబ్బంది, కాబట్టి రోడ్డు మీద పార్కింగ్ అనేది ఉండాల్సింది.
తెలిసిందే. వ్యాపారం అన్నప్పుడు వాళ్ళకి పరిసర స్థలం లేనప్పుడు వేరే దగ్గర చూపిస్తారు వాళ్ళు, లేదా ఉన్న ప్రదేశంలోనే కొద్దిగా గొప్పగా పెట్టుకొని చేసుకోవాలి. కానీ ప్రజలకి అంతరాయం కలిగేటట్టు ఎవరు ఏమి చేయకూడదు. వ్యాపారాలు కానీ ఎవరైనా కానీ మనకు ఇబ్బంది ఉండకూడదు, అటు వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండకూడదు. సో ఆయన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారు ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ కూడా చాలా బాగున్నది. తక్కువ పీరియడ్ లో చాలా మంచి అభివృద్ధి చేస్తున్నారు వారు. కాబట్టి వారికి కూడా పక్కన స్థలాలు ఇచ్చి వాళ్ళు కూడా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తారని నేను కూడా భావిస్తున్నానమ్మా. అదే విధంగా ఇప్పుడు దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా చాలా మంది తీసుకోవడం జరిగింది కదా, మీరు తీసుకున్నారా ఉచిత గ్యాస్ సిలిండర్? నాకు ఉచిత గ్యాస్ లేదమ్మా, నేను కోర్టు ఎంప్లాయీని కాబట్టి అది లేదు. అంటే చాలా పథకాలు అనేవి అమల్లోకి రావడం జరిగింది. తల్లికి వందనం అయితేనేమి, దీపం 2 పథకం అయితేనేమి, ఇంకా రైతులకు సంబంధించిన రుణాలు అయితేనేమి, ఇంకా మహిళలకు ఉపయోగపడే చాలా పథకాలు అయితే అమల్లోకి రావడం జరిగింది. అది కూడా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దాని మీద మీ ఒపీనియన్? చాలా చాలా మంచిదమ్మా. అంటే ప్రభుత్వం మారి ఇప్పటికి దాదాపు 3-4 నెలలు అయింది. ఇవన్నీ పాతన్ని వాళ్ళు సెటరేట్ చేసుకోవాలి. సెటరేట్ చేసుకున్న తర్వాత అన్ని కూడా ఒకటి అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రభుత్వం ఒక గాడిలో పడింది. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అన్ని కూడా ముందుగా అభివృద్ధిలోకి పోతా ఉంటాయి. ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన కావలి నియోజకవర్గం చూసుకుంటే చాలా రోడ్లు కానీ వ్యాపార సంస్థలు కానీ ఆధునీకరించడం కానీ చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని జరిగిందని నేను భావిస్తున్నాను. రాజకీయాలు అతీతంగా చెప్తున్నాను, బాగా జరుగుతున్నది పని. ఇది వరకు ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత అభివృద్ధి జరగడం అనేది మీరు ఎక్కడైనా? ఈ రోడ్లు అయితే మీ ప్రవేశం అయితే మీ ట్రాఫిక్ అయితే మీ చాలా చాలా కంట్రోల్ వచ్చింది. ఇంకొక 6 నెలలుగా ఉంటే ఇంకా మనం చాలా బాగా అద్భుతంగా చూస్తాం అనిపిస్తుంది. ఇక్కడ బాత్రూమ్ కూడా కట్టకపోవడము, టాయిలెట్స్ కట్టడము, పార్కింగ్లు అన్ని కూడా బాగుంది, వసతులు బాగున్నాయి. అంటే ఓన్లీ పథకాలలో భాగంగానే కాకుండా తన సొంత నిధులతోటి మనకి జాతీయ జెండా 100 అడుగుల జాతీయ జెండా ఐకాన్ గా కావలికి నిర్మించడం జరిగింది. అదే విధంగా తుమ్మలపెంట రోడ్లని చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనకి కావలి మెయిన్ బజార్లలో కూడా ఎంతో పూడికలు అనేవి చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా కరెక్ట్ మీరు చెప్పారు. మన జాతీయ జెండాని ప్రతి ఒక్కరికి కావలే కాదు, రాష్ట్రం మొత్తం మీద పేరు మోగిపోయినది. ప్రతి ఒక్క నాయకుడు వచ్చినా కూడా ఆ జెండాకి వందనం చేయకుండా పోవడం లేదు. హైవే మీద ఉంది, చాలా బాగుంది. అలాగే పథకాల దృష్టికి వచ్చేటప్పటికి అదే ప్రభుత్వం ఇప్పుడే ఉంది. ఆర్థిక సమస్యలతో మన రాష్ట్రం చాలా కొట్టుమిట్లాడుతుంది. అయినా కూడా ఎక్కడ పెట్టినా రోడ్లు రిపేర్ చేయడము, రోడ్లు ముందు టెంపరీ రోడ్లు వేయడము అనేది జరుగుతూ ఉంది. ఇది ఇంకా చాలా ముందుకు పోతుంది. ఈ విధంగా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది, ఏం అనుమానమే లేదు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటుంది. అంటే బ్రహ్మం గారు చెప్పినట్టు కావలి కనకపట్నం అవుతుంది అని చెప్పి స్వామివారు అయితే చెప్పారు. ఆ విధంగా జరుగుతుంది మన ఎమ్మెల్యే కావ్యారెడ్డి సార్ తో అని మీకు అనిపిస్తుందా? ఇప్పటికే కావలి కనకపట్నం, కావలిలో ఉన్న రేట్లు, ఫ్లాట్లు గానీ వ్యాపారాలు గానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెల్లూరు పట్టణంలో కూడా లేవు. ఇప్పటికే కావలి కనకపట్నం అయిపోయింది. అదమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మాతో పంచుకున్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? నా పేరు మంజు. మేడం ఇది వరకు ఇక్కడ పార్కింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది కదా, ఇప్పుడు మాత్రం చాలా నీట్ గా బైక్స్ అనేవి గానీ పార్క్ చేసుకుంటూ ఉన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే షాపులు తీసేసి బైక్లు పెట్టుకుని బాగుంది. ఇప్పుడు కూరగాయలు తీసుకోవడానికి కానీ వచ్చి బైక్ అని పెట్టుకుని, ఇంత ముందు పైన వేసేవాళ్ళు, అక్కడ పెడితే పోలీసులు వచ్చి, ఇప్పుడు బాగుంది. ఇప్పుడైతే మీకు అలా స్థాపించిన కొన్ని పోల్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రకంగా ఉన్నాయండి పోల్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక 2 అడుగుల ఎత్తులో మనకి ఈ పోల్స్ ని అయితే స్థాపించడం జరిగింది. ఈ పోల్స్ కి అవతల మాత్రమే అంగళ్ళు ఉండాలి, యువతల వైపు అంతా కూడా బైక్స్ ఉండాలి అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే మనతో చెప్పడం జరిగింది. అదే విధంగా మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఆ పోల్స్ అవతల ఏ విధంగా బైక్స్ అనేవి పార్క్ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంది, అయినా సరే ఇక్కడ కొంచెం మనం చూద్దాము. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ ఇటువైపు అయితే చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క వాహనం కూడా ఎంతో నీట్ గా అమర్చిన విధంగా అయితే పార్క్ చేయడం జరిగింది. ఇది వరకు అయితే అలా ఆ విధంగా అయితే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఖాళీ ప్రదేశం అంతా కూడా ఇది వరకు ఫుల్ గా అంగళ్ళు అయితే ఉన్నాయి. ఆ అంగళ్ళ ముందు బైక్స్ పెడితే మా అంగడి ముందు బైక్ తీసేయండి అని అంగళ్ళ వారు అంటే పోలీస్ వారు వచ్చి మీరు ఇక్కడ పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి పోలీసుల వారు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి అని చెప్పి మనతో చాలా మంది అయితే పంచుకున్నారు. అదే విధంగా మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే చాలా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నాయి. మీరు ఒకసారి గమనించినట్లయితే రోడ్డుకి కూడా ఎలాంటి అంతరాయం అనేది లేకుండా
బైక్స్ అనేవి పార్క్ చేసుకొని ఉన్నారు. ఇది వరకు కూడా వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు, వాళ్ళ బండిని ఎక్కడ పార్క్ చేసుకోవాలో తెలియక. ఇప్పుడు మాత్రం ఎంతో హ్యాపీగా బండిని పార్క్ చేసుకొని వెళ్ళి మార్కెట్ లోపలికి అయితే వెళ్ళి కూరగాయలని కొనుగోలు చేసి మళ్ళీ బయటికి వచ్చి హ్యాపీగా వాళ్ళ బండి వాళ్ళు వేసుకొని ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.